హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ షో వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కుకింగ్ ఐటెం చేయబోతున్నాను. అదేంటంటే మామిడికాయ పచ్చడే, బట్ నువ్వులతో అనమాట. కారం బదులు నువ్వులు ఉంటాయి. మనం జనరల్గా చేసుకునే మామిడికాయ పచ్చడి కన్నా నాకైతే ఈ నువ్వుల పచ్చడి చాలా ఇష్టం అనమాట. ఇది కూడా సేమ్ ప్రతిసారి మామిడికాయల సీజన్లో చేసుకుంటాము మేము. నా కోసం స్పెషల్గా అమ్మ చేస్తుంది. సో దీనికి ఏంటంటే ఒక 1 kg మామిడికాయ ముక్కలు తీసుకున్నారనుకోండి, దాంట్లో ఒక 50 grams మెంతుల పొడి. మెంతులు ఏంటంటే వేయించి పొడి చేసుకున్న మెంతులు అనమాట. ఒక 50 గ్రాములు, 1 kg ముక్కలకైతే 50 గ్రాములు సరిపోతుంది. దాంట్లో మనకు నువ్వులు, కారం బదులు నువ్వులు 150 grams వేసుకోవాలి. ఓకేనా? సో దీంట్లో కారం ఉండదు. మరి టేస్ట్ ఎలా అనుకుంటారేమో, ఒకసారి టేస్ట్ చూడండి చేసి, చాలా బాగుంటుంది. సో నువ్వులు మంచిగా వేయించి పొడి చేసుకున్న నువ్వులు ఒక 150 grams. ఆ తర్వాత ఆవాలు ఒక 125 గ్రాములు, ఓకే, 125 grams ఆవాల పొడి. ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివే, జస్ట్ అంతే. ఇంకా ఉప్పు వచ్చేసి ఒక 150 grams ఉప్పు 1 kg వాటికి. ఇందులో ఏంటంటే మనము ఎల్లిపాయలు కూడా సేమ్ మన నార్మల్ పచ్చళ్ళలాగే ఒక 250 grams పడుతుంది 1 kgకి, మంచిగా గ్రైండ్ చేసుకునే ఎల్లిపాయలు. సో ఇందులో ఏంటంటే అసలు మనకు నూనె అవసరం లేదు. అంటే స్టార్టింగ్లో మనం పచ్చి నూనె వేసుకుంటాం కదా జనరల్గా మామిడికాయ పచ్చళ్ళు. సో దీంట్లో ఏంటంటే నూనె అవసరం లేదు. ఎక్స్ట్రా ఇంకేం యాడ్ చేస్తాము నార్మల్ పచ్చడి కన్నా అంటే జస్ట్ ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాం అనమాట. నూనె ఎందుకు అవసరం లేదంటే ఆల్రెడీ మనకు నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నుంచే చాలా నూనె వచ్చేస్తుంది. సో సపరేట్గా నూనె అవసరం లేదు. బట్ పోపు వేసుకునే నూనె మాత్రం పోపు వేసుకున్నట్టు యాజ్ యూజువల్గా ఉంటుంది, అది మాత్రం యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం ఆయిల్లో పచ్చడిలో నూనె ఎలా కలుపుకుంటామో ఆ నూనె మాత్రం ఈ పచ్చడికి అవసరం ఉండదు. సో మనకు తెలుసు కదా, నువ్వులే నూనెకు ఒక ప్రోడక్ట్ కాబట్టి, సో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి దాంతో మనకు నూనె సరిపోతుంది. ఆ తర్వాత జనరల్గా పోపు మాత్రం ఒక 250 ml ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం కొన్ని ఎల్లిపాయలు. సో వీటికి కూడా సేమ్ మనం మామిడికాయ పచ్చడిలాగానే టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా పోపు బ్రౌన్ కలర్ అయ్యాక, రెడీ అయ్యాక కొంచెం చల్లార్చినాక మనం దాంట్లో కలుపుకోవడమే. మనం వేసే నూనె మాత్రం ఇంతే. సో సపరేట్గా ముందుగా మామిడికాయ పచ్చడిలో నూనె కలుపుకోవడం అనే కాన్సెప్ట్ ఈ పచ్చడిలో ఉండదు. సో చూసారు కదా, ఈ నూనె వేసి ఇట్లా కలుపుకున్నాక ఇంకా మ్యాంగోతో వచ్చే వాటర్ వాటన్నిటితోనే మంచిగా నెక్స్ట్ డే మనకు ఫుల్గా ఊరుతుంది అనమాట. సో ఇంతే, రెడీ అయిపోయినట్టే. ఇది నెక్స్ట్ డే మనకి ఇంకా బాగుంటుంది, వాటర్ వచ్చేస్తుంది. నువ్వులకి వెళ్ళి కూడా మీకు ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. నువ్వులలో నుంచి వచ్చే ఆయిల్ ప్లస్ మ్యాంగో వాటర్ అవన్నీ కలిసిపోయి చాలా మనకు మంచిగా నార్మల్ పచ్చళ్ళలాగా తయారవుతుంది. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా మ్యాంగో పికిల్ లాగా కాకుండా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. చూసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ఓకేనా? బాయ్ బాయ్.